హలో ఆల్, ఈరోజు ఒక చిన్న స్పెషాలిటీ ఉంది మా ఆర్వీఆర్ హాస్పిటల్లో. చాలా రోజుల నుండి నేను నా ప్రెగ్నెంట్ మామ్స్ని ఆర్ మన దగ్గర మెయిన్గా కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ మామ్స్, ఎస్పెషలీ ఐవీఎఫ్ ఇట్లాంటి వాళ్ళందరితో ఒక చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేయాలని నేను ఎప్పటి నుండో అనుకుంటుండే. కానీ యూజువలీ అదంతా పాసిబుల్ కాదు, ఎందుకంటే అందరినీ ఒక రోజు పూలప్ చేయడము ఆర్ ఈ బిజీ ఓపీడే మధ్యలో ఇలా సెలబ్రేట్ చేయడం కొన్నిసార్లు వీలవ్వదు. బట్ ఈరోజు మాత్రం మేము అనుకొని చేద్దాము, మన పేషెంట్స్కి ఒక మంచి హ్యాపీ నోట్ ఇవ్వాలి, వాళ్ళని హ్యాపీ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసాము. ఎవ్రీ మంత్ యూజువల్లీ మా దగ్గర 3 to 4 ఐవీఎఫ్ కేసెస్ అట్లా అవుతే లాస్ట్ 2 monthsలో మా నెంబర్ చాలా ఎక్కువైంది. లాస్ట్ మంత్ మేము మోర్ దాన్ 10 ఐవీఎఫ్ కేసెస్ చేస్తే అందులో మోర్ దాన్ 80%, అంటే ఆల్మోస్ట్ 8 to 9 members దాకా కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ నెంబర్. అంటే ఐవీఎఫ్లో మోర్ దాన్ 80% సక్సెస్ రేట్ ఉండడం అనేది చాలా రేర్ అండ్ గ్రేట్, అండ్ ఇట్ మేడ్ అస్ సో హ్యాపీ. సో ఈ హ్యాపీ నోట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఒక చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసాం. ఇప్పుడు వెళ్ళి ఆ సెలబ్రేషన్ చూద్దాం. సో నవ్ వి ఆర్ గోయింగ్ టు సీ ద సెలబ్రేషన్స్. Follow me. లాస్ట్ 2 monthsలో మాకు చాలా పాజిటివ్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. అవి నార్మల్ న్యాచురల్ సింపుల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఐవీఎఫ్ నుండి కానివ్వండి. మాకు వీళ్ళందరూ అంటే మా క్లయింట్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ ఎంతో కోఆపరేట్ చేసి మేము ఎప్పుడు రమ్మన్నా అప్పుడు రావడము, ట్రీట్మెంట్ కి సహకరించడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కృషి అండ్ నా హాస్పిటల్ స్టాఫ్ నుండే సాధ్యమైంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, చాలా మంది కన్సీవ్ అయ్యారు, బట్ మాకు వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం కుదరలేదు. ఎందుకంటే కొంతమంది వేరే ఊర్ల నుండి వస్తారు, కొంతమంది రాలేరు మళ్ళీ వెంటనే చెకప్స్ కి. కాబట్టి వీలైన వాళ్ళని మాత్రం మేము రమ్మనడం జరిగింది. అండ్ కొంతమంది రొటీన్ చెకప్స్ కి కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఇట్లాగే మన ఆర్వీఆర్ హాస్పిటల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు గుడ్ న్యూస్ తోనే వెళ్ళాలి, ఇంకా చాలా మందికి మంచి జరగాలి. ప్రతి పేషెంట్ ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి, వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ రోజు ఒక చిన్న సెలబ్రేషన్. నిన్న ఫాదర్స్ డే, అట్లాగే దాని ఎక్స్టెన్షన్ లాగా ఈ రోజు మేము మా మదర్స్ అందరినీ కంగ్రాచులేట్ చేసుకుంటూ ఒక చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నాము. ఫర్ మెనీ మోర్ మదర్స్ అండ్ ఫర్ ఆల్రెడీ ద మామ్స్ టు బి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, తీసుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, మీ వల్ల నాకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉందండి. కొంతమందికి అబార్షన్స్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండొచ్చు, కొంతమందికి సంవత్సరాలు కూడా పట్టినాయి. కానీ అందరూ నమ్మకం కోల్పోకుండా మళ్ళీ ప్రయత్నం చేసి నా మీద నమ్మకంతో రావడం అనేది గ్రేట్. అట్లా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది చెప్పాలనుకుంటే, కానీ అది వాళ్ళ గొప్పతనమే. నా మీద సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా అదే నమ్మకంతో ప్రయత్నం చేసి ఇవాళ వీళ్ళందరూ ఇట్లా గుడ్ న్యూస్ తోనే ఉన్నారు. రోజుకి మా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. మేము చాలా హాస్పిటల్కి వెళ్ళాము. మాకు పీసీఓడి ఉందని ముందు తెలీదు. మేడంకి వచ్చినాక పీసీఓడి ఉంది అని చెప్పింది. లాప్రోస్కోపీ అయ్యింది. నాకు అయిన 4 monthsకి నాకు కన్ఫర్మ్ అయ్యింది. మాది నారాయణపేట. మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. చాలా హాస్పిటల్కి వెళ్ళినాం కానీ రిజల్ట్ లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత రీసర్జరీ అయింది. రీసర్జరీ అయిన తర్వాత కూడా మేడం అన్నది పాసిబుల్ కాదు అన్నది. దాని తర్వాత IVF కి వెళ్దామని మేమిద్దరం అనుకుంటే మేడం కూడా ఓకే అన్నది. దాని తర్వాత రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. ఆర్వీఆర్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత 6 months తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. సో హ్యాపీ. మాకు మ్యారేజ్ 10 years అవుతుంది. మేము చాలా చోట్ల వెళ్ళాము హాస్పిటల్ కి, రిజల్ట్ లేవు. ఇక్కడ వచ్చిన 3 months కే రిజల్ట్ వచ్చింది. సో
చూసారు కదా మా సెలబ్రేషన్స్, ఎంతమంది హ్యాపీ ఫేసెస్ని చూసారు. ఎస్, దిస్ ఈజ్ ఆర్వీఆర్ హాస్పిటల్ అండ్ అవర్ ఫర్టిలిటీ సెంటర్. ఇట్లా ఇది ఈ రోజు నేను పూలప్ చేసిన వాళ్ళందరూ కేవలం ఈ రోజు విజిట్స్ కి వచ్చిన వాళ్ళు ఆర్ నాకు కొంచెం గుర్తుండి చెప్పిన వాళ్ళు మాత్రమే. కేవలం వీళ్ళే కన్సీవ్ అయ్యారని కాదు, ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళు ఆర్ ట్విన్స్ ఉన్న వాళ్ళు అట్లా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ని నేనే రమ్మని చెప్పాను. మా ఆర్వీఆర్ హాస్పిటల్లో వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ సక్సెస్ రేట్ అండ్ అన్ని ప్రెగ్నెన్సీస్ లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎవ్రీథింగ్ వీఆర్ హియర్ టు హ్యాండిల్ అండ్ హెల్ప్ యూ. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ రిగార్డింగ్ యువర్ ప్రెగ్నెన్సీ, యువర్ ఫర్టిలిటీ జర్నీ, యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ, వీఆర్ హియర్ విత్ యూ. ఏ ప్రాబ్లం అయినా వీఆర్ వన్ స్టాప్ సొల్యూషన్. ప్లీజ్ కమ్ టు అస్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ అవర్ హాస్పిటల్. మా హాస్పిటల్ రాయచూర్ రోడ్, 1 టౌన్ నుండి రాయచూర్ రోడ్లో మేనకా టాకీస్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. అండ్ నా పేరు డాక్టర్ చేతనా రెడ్డి. యూ కెన్ కమ్ టు అస్ ఎనీ టైమ్ విత్ యువర్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ.